ఆంధ్రప్రదేశ్ ఎఫ్సెట్ 2026 కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. చాలా మంది స్టూడెంట్స్ ఈగర్ దేనికోసం వెయిట్ చేస్తున్నారు చెప్పండి? కౌన్సిలింగ్ కోసం. ఎందుకంటే కౌన్సిలింగ్ లోనే కదా మనకి తెలిసేది మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఆ కాలేజ్ నచ్చిన కాలేజా లేదంటే నచ్చని కాలేజా, దగ్గరలో ఉంటుందా దూరంలో ఉంటుందా, నచ్చిన బ్రాంచ్లో ఫేవరెట్ బ్రాంచ్లో వస్తుందా రాదా, ఇలా చాలా మందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తారు స్టూడెంట్స్, ఈవెన్ పేరెంట్స్ ఆల్సో. సో చలో మనం ఈ వీడియో లోపల కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయో మనం డిస్కస్ చేసుకున్నాం. సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే దేర్ ఆర్ రూమర్స్. త్వరగా కౌన్సిలింగ్ జరగాలి, కానీ కొంచెం డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మంత్ 20th నుంచి 20th కౌన్సిలింగ్ కు సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. బట్ ఐ గెస్ 20th నుంచి 25th మధ్యలో ఏదో ఒక రోజు మీకు కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 1 or 2 days నుంచే మనకు ప్రాసెస్ అనేటువంటి పిల్లలు స్టార్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా 20th నుంచి 25th మధ్యలో ఏ రోజైనా రావచ్చు. 21st, 22nd, 23rd, 24th ఈ రోజుల్లో ఏదో ఒక రోజులో కౌన్సిలింగ్ అనేటువంటి స్కెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ అనేటువంటి చేస్తారన్న ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సరే ఎందుకు సార్ అంత డిలే? యూజువల్గా మనకు చూసుకుంటే మాక్సిమం ఒక 1 week లేదంటే 10 days లోపు రావాలి. బట్ ఈసారి ఎందుకు లేట్ అవుతుందంటే పిల్లలు, దెర్ ఆర్ 2 major reasons మనకి వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే పిల్లలు, ప్రతి ఇయర్ ఈ ప్రైవేట్ కాలేజెస్ ఉంటే కనుక ఫీజు విషయం లోపల కొంచెం గొడవలు ఉంటాయి. ఓకేనా? కొంచెం ఇంక్రిమెంట్ 1%, 2%, 5%, 10%, ఓకేనా? జనరల్గా 5%, 10% ఎక్కువగా ఉంటాయి ఇంక్రిమెంట్. కాలేజ్ ఫీజు లోపల ఇంక్రిమెంట్ అనేటువంటిది ఉంటుంది నాన్న ఎవ్రీ ఇయర్. సో అది ఎంత ఇంక్రిమెంట్ ఇవ్వాలి ఏంటనే దాని గురించి అది ఫైనల్ అవ్వలేదు. సో అవి ఇంకా డిస్కషన్స్లోనే ఉండరన్న. బట్ వినిపిస్తున్నాయి, ఈ రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఫీజ్ మనకి 10% వరకు పెంచడానికి ఛాన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకేనా? అది గవర్నమెంట్ కూడా ఒప్పుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. బట్ ఇంకా క్లారిటీ లేదు, అది డిస్కషన్స్లోనే ఉంది. అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఎందుకంటే ఫీ ఎంత కట్టాలి అనేది ఫిక్స్ అవ్వకుండా మనకి కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ చేస్తే కుదరదు కదా నాన్న. సో అందుకనే పిల్లలు ఆ ప్రాసెస్ అనేటువంటిది పిల్లలు లేట్ అవుతుంది. ఒకటి ఫీ విషయం లోపల పిల్లలు. రెండవది ఏంటంటే పిల్లలు, మీ అందరికీ తెలిసిన విషయమేనా. రెండవది ఏంటంటే పిల్లలు, వెబ్సైట్ అనేటువంటిది డిజైన్ చేయాలి. అది పెద్ద పని కాదు, బట్ ఏంటంటే ఇంకా వెబ్సైట్ డిజైన్ కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు నాన్న. మీకు కౌన్సిలింగ్ అనేటువంటి సపరేట్ వెబ్సైట్లో జరుగుతుంది నాన్న. ఇంకా మీకు వెబ్సైట్కి సంబంధించినటువంటి వాటి మనకి డిజైన్ అనేటువంటి కంప్లీట్గా అవ్వలేదు. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి పిల్లలు. మీరు ఎక్కడి నుంచి చెక్ చేసుకోవాలి ఏంటనేది మీకు తెలంగాణది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో యూట్యూబ్లోకి వెళ్ళి టీజీ ఎఫ్సెట్ 2026 అని మీరు టైప్ చేసినట్టయితే మీకు క్లియర్గా చూడండి, కిందికి స్క్రోల్ చేస్తే 2 వెబ్సైట్స్ కనిపిస్తాయి. ఒకటి చూడండి మనకి టీజీ ఎఫ్సెట్, ఇలా టీజీ ఎఫ్సెట్ ఉంది కదా. సో ఇది ఒక వెబ్సైట్, అండ్ ఇదిగో టీజీ ఎఫ్సెట్ 2026 ఇది ఒక వెబ్సైట్ పిల్లలు. చూడండి, టీజీ ఎఫ్సెట్ 2026 ఉంది కదా. సో దీంట్లో పిల్లలు మనకి ఏం జరుగుతుందంటే పిల్లలు, అంటే మీకు రిజల్ట్స్ రావడానికంటే ముందు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో, ఎఫ్సెట్ ఎగ్జామ్ ఎప్పటి నుంచి జరగచ్చు, సిలబస్ ఏంటి, ఓకేనా, అక్కడ నుంచి మీరు ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చేంత వరకు మొత్తం ఈ వెబ్సైట్లో ఉంటుంది. మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం, రిజల్ట్స్ చెక్ చేసుకోవడం అంతా కూడా ఇది ఒక వెబ్సైట్. దాంతో పాటు ఇది చూడండి, టీజీ ఎఫ్సెట్ 2020 టీజీ ఎఫ్సెట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే సో ఈ వెబ్సైట్ లోపల పిల్లలు మనకి జనరల్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది నాన్న. చూడండి, ఈ వెబ్సైట్ లోపల మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది. సో ఇలా 2 వెబ్సైట్స్ అనేటువంటి ఉంటాయి మనకి. బట్ మనకి చూసుకుంటే ఏపీ వాళ్ళకి చూడండి, దేర్ ఈస్ ఓన్లీ 1 వెబ్సైట్. మీరు ఏపీ ఎఫ్సెట్ 2026 అని సెర్చ్ చేయొచ్చు, మనకి ఏపీ ఎఫ్సెట్ 2026 ఇది ఒకటే. సో ఇంకొక వెబ్సైట్ కూడా కనిపిస్తుంది, బట్ ఇది ఓల్డ్ వెబ్సైట్ ఎవ్రీబడి. నేను చూపిస్తాను. సో ఇదిగో ఇప్పుడు చూసారు కదా. సో మీరు మొన్న రిజల్ట్ చెక్ చేసుకున్నారు కదా, అదే వెబ్సైట్. ఇక్కడ చూడండి రిజల్ట్స్ ఉంది కదా. సో రిజల్ట్స్ వచ్చేంత వరకు ఓకేనా. సో ఇదిగో ఈ వెబ్సైట్ లోపల మనకు అన్ని వ్యవహారాలు జరుగుతాయి. దాని తర్వాత పిల్లలు మనకి ఇలాంటి ఒక వెబ్సైట్, ఏపీ వెబ్సైట్ అని ఉంది కదా, ఇలాంటి ఒక వెబ్సైట్ మనకు ఉండాలి. ఇదేంటి చూడండి, 2025ది, 2026కి ఇంకా క్రియేట్ చేయలేదు. టీజీ వాళ్ళకు ఉంది, అప్పుడు చూపించింది 2026కే. వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పిల్లలు. 10th రోజు వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన వాటికి సీట్ అలాట్మెంట్ కూడా జరిగిపోతుంది, మార్క్ అలాట్మెంట్ కూడా వాళ్ళకి అయిపోయింది. ఓకే, చూడండి. సో మీకు 2026కి సంబంధించిన వెబ్సైట్ అనేటువంటిది ఇంకా తయారు చేయలేదు, అది ప్రోగ్రెస్లో ఉంది. ఎలా చెక్ చేసుకోవాలి సార్ అంటే చూడండి, ఇక్కడ ఇంకో వెబ్సైట్ ఉంది, మీరు చూడండి మనకి cap.apcfss.in అని మీరు సెర్చ్ చేస్తే పిల్లలు మీరు ఈ వెబ్సైట్లోకి వస్తారన్న. చూడండి, ఈ వెబ్సైట్ లోపల చూడండి ఏపీ ఎఫ్సెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్, ఇది అప్లికేషన్ మనకి ఆ వెబ్సైట్ యొక్క స్టేటస్ అన్న. మనది ఇంకా చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి కమింగ్ సూన్ అని ఉంది. అంటే ఇంకా అది పూర్తిగా పిల్లలు ఇంకా లాంచ్ అనేటువంటి చేయలేదు.
సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు డిలే అవ్వడానికి. కావాలంటే చూడండి మనకి ఏపీ మనకి ఈసెట్ ఇంజనీరింగ్ ఈసెట్కి సంబంధించినటువంటి వాటికి వెబ్సైట్ చూడండి స్కెచ్ చేశారు. ఇక వ్యూ పైన క్లిక్ చేస్తే చూడండి మనకి ఇగో ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ కనిపిస్తాయి. నోటిఫికేషన్స్ ఇవి స్కీము ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఓకేనా, దీనికి సపరేట్ కూడా ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైనా. సో కొత్తగా ఏవైనా నోటిఫికేషన్ వచ్చిన ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా దానికి సంబంధించినటువంటి వాటికి స్టేటస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో చూడండి ఏపీ ఇంజనీరింగ్ అడ్మిషన్ సంబంధించిన స్టేటస్ ఇక్కడ చూడండి ఒకవేళ అయితే కాలేజెస్ ఎన్ని, కోర్సెస్ ఏంటి, సీట్స్ ఎన్ని, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏమి ఇవ్వలేదు చూడండి అప్పుడు ఈవెన్ మనకి ఏపీ వెబ్సైట్ అగ్రికల్చర్ అండ్ సైన్స్ దీన్ని కూడా అవ్వలేదు. వ్యూ డీటెయిల్స్ చూడండి కమింగ్ సూన్ అనే వస్తుంది. సో ఎప్పుడైతే పిల్లలు ఇక్కడ ఇవన్నీ వస్తాయో సో అప్పుడు ఖచ్చితంగా పిల్లలు మీకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది అన్న. రైట్, ఈ వెబ్సైట్ డిజైన్ అయిపోయిందంటే మీకు రావచ్చు. సో దేర్ ఆర్ రూమర్స్ అన్న మనకి. ఓకేనా, ఇక్కడ దీనిలోకి ఎలా వెళ్ళి చెక్ చేసుకోవాలో ఇక్కడ నేను చెప్పాను మీకు. సో దేర్ ఆర్ రూమర్స్ ఏంటి, మీకు హై ఛాన్సెస్ 20th నుంచి పిల్లలు మీకు జరగడానికి ఛాన్స్, నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయ్యి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. రైట్, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి రా పిల్లలు, కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను రా పిల్లలు. ఇది ఫైనల్ న్యూస్. 20th నుంచి 25th మధ్యలో ఏదో ఒక రోజులో నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ అవుతుంది అన్న. సో డిలే అవ్వడానికి ఇది ప్రాసెస్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో మీరైతే సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం అయితే వాటన్నిటిని కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. టాప్ కాలేజెస్ ఏంటి, మీకు నచ్చిన బ్రాంచెస్ ఏంటి, దాన్ని బట్టి ఒక ప్రియారిటీ ఆర్డర్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఏయూ రీజన్ అయితే ఏయూ రీజన్, ఎస్వి రీజన్ అయితే ఎస్వి రీజన్, మీకు టాప్ 20 కాలేజెస్ ఏంటి, వాటిలో లాస్ట్ కట్ ఆఫ్ ఏంటి, అవన్నీ కూడా నేను డీటెయిల్స్ సపరేట్గా వీడియోస్ అనేటువంటి చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ ఈవెన్ వీడియోస్ లోపలికి వెళ్ళి చూసినా కూడా మీకు కనిపిస్తారా పిల్లలు. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. బాబాయ్ ఎవ్రీబడి, బాబాయ్. ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగండి మీరు.